అసలు స్కైఫై యాక్షన్ సినిమాలంటే మనకు తెలిసింది ఒకటే. ప్రపంచమంతా నాశనం అయిపోద్ది. ఎవడో ఒకడొచ్చి దాన్ని కాపాడుతాడు. కానీ 2005లో వచ్చిన ఈ 'ఏఎన్ ఫ్లక్స్' సినిమా మాత్రం హీరోయిన్ ఫ్యాషన్ సెన్స్, ఇంకా జిమ్నాస్టిక్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అనిపించింది మామ. అయితే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ఉంది మామ. అరౌండ్ రన్ టైమ్ 1 అవర్ 35 మినిట్స్ అలా ఉంటది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ ఉంది మామ. తెలుగు డబ్బింగ్ కూడా బానే ఉంది. తెలుసు కదా 2000s టైంలో డబ్బింగ్ ఎలా ఉంటదో ఆ రేంజ్ అలాగే ఉంది. ఇక మూవీ చూసిన తర్వాత నాకు ఒపీనియన్ ఏంటంటే సినిమా పర్లేదు మామ, ఒక్కసారి చూడొచ్చు. ఇందులో ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు గానీ హీరోయిన్ వేసుకున్న డ్రెస్సులతోనే కొంచెం ఇబ్బందిగా ఉంటది మామ, తేడా తేడా బట్టలతో. కథలోకెళ్తే అది 2415 సంవత్సరం అనమాట. ఒక పెద్ద వైరస్ వచ్చి ప్రపంచంలో ఉన్న జనాలంతా పోతారు. మిగిలిన కొంతమంది బ్రెగినా అనే ఒక వాలెట్ సిటీలో బ్రతుకుతుంటారు. ఈ సిటీని కంట్రోల్ చేసి ట్రెవర్ అనే గుడ్ చైల్డ్ అనే ఒక సైంటిస్ట్ అనమాట. ఇక ఈ సిటీ బయట మోనికన్స్ అనే ఒక రెబల్ గ్రూప్ కూడా ఉంటుంది. వాళ్ళలో టాప్ అసాసిన్ మన హీరోయిన్. ఈ హీరోయిన్‌కి ఆ ట్రెవర్‌ని ఎవరి కంట పడకుండా లేపేయాలని ఒక టాస్క్ ఇస్తారు. కానీ ఆ మిషన్‌లోకి వెళ్ళాక ఆ సిటీ గురించి, అసలు మనుషులు ఎలా బతుకుతున్నారనే దాని గురించి ఒక మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ తెలుస్తుంది. ఇప్పుడు ఆ సీక్రెట్ ఏంటి? హీరోయిన్ ప్రపంచాన్ని ఎలా కాపాడింది? అనేది అసలు కథ మామ. డైరెక్టర్ ఈ సినిమాని ఒక పాత ఎంటీవీ యానిమేటెడ్ సీరీస్‌ని తీసుకొచ్చారు మామ. కానీ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే యానిమేషన్‌లో ఆ గ్రావిటీ డిఫైయింగ్ స్టంట్స్, ఆ వియర్డ్ గ్యాడ్జెట్స్ చూస్తే కూల్‌గా ఉంటాయి, పర్లేదు యానిమేషన్ కాబట్టి. కానీ లైవ్ యాక్షన్‌కొచ్చేసరికి చాలా ఓవర్‌గా అనిపించాయి మామ. హీరోయిన్ టెన్షన్ చూస్తే ప్రపంచాన్ని బ్రతికించడం కన్నా ఆ టైట్ కాస్ట్యూమ్స్ ఏసుకొని ఫ్లిప్స్ కొట్టడం మీద ఎక్కువ కష్టపడుతున్నట్టు ఉంటది. అసలు కొన్ని యాక్షన్ సీన్స్‌లో ఆమె జిమ్నాస్టిక్స్ చేస్తుంటే విలన్ని కొట్టడానికి అంత కష్టపడాలా? ప్రశాంతంగా డైరెక్ట్ గెన్న తీసి ఒక తోపేసేయొచ్చు కదా అనిపిస్తది. స్క్రీన్ ప్లే అయితే చాలా హడావుడిగా ఉంటది మామ. ఒక మంచి కాంప్లెక్స్ కైఫై పాయింట్‌ని తీసుకున్నారు. కానీ దీన్ని ఎమోషన్‌తో కనెక్ట్ చేయకుండా జస్ట్ యాక్షన్ సీక్వెన్స్ మధ్య ఫిల్లర్‌లాగా రుద్దేశారు. ట్విస్ట్ రివీల్ అయినప్పుడు మనకు మైండ్ బ్లాక్ అవ్వాలి. కానీ ఇక్కడ ఓహ్! ఇదేనా మ్యాటరు, సరే తొందరగా ఫైట్ ఎప్పుడో చెప్పు అనే రేంజ్‌లో ఉంటది తప్ప పెద్ద ఎమోషన్ అయితే కనెక్ట్ అవ్వదనమాట. స్టూడియో ఇంటర్ఫిరెన్స్ వల్ల సినిమాని గట్టిగానే కట్ చేసేసారని క్లియర్‌గా అర్థమవుతుంది. పెర్ఫార్మన్స్ విషయానికొస్తే హీరోయిన్ అయితే 100% ఇచ్చింది మామ సినిమాకైతే. మిగతా క్యారెక్టర్స్ కూడా డీసెంట్ రోల్‌లో బానే చేశారు. విజువల్స్ ఇంకా సెట్ డిజైన్ మాత్రం 2005కి చాలా ఫ్యూచరిస్టిక్‌గానే ఉంటది మామ. ఫైనల్‌గా చెప్పాలంటే 'ఏఎన్ ఫ్లక్స్' ఒక క్లాసిక్ స్టైల్ ఓవర్ సబ్స్టెన్స్ మూవీ. మంచి కథ ఉంది. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో పెద్ద కన్నం పెట్టారని చెప్పాలి. బ్రెయిన్‌ని స్విచ్ ఆఫ్ చేసి ఒక 90 మినిట్స్ ఎర్లీ 2000 స్కైఫై యాక్షన్ చూడాలనుకుంటే ఆ విజువల్స్ కోసం టైమ్ పాస్‌కి ఒక్కసారి చూడొచ్చు. కానీ 'ద మ్యాట్రిక్స్' రేంజ్‌లో ఏదో పెద్ద మాస్టర్ పీస్ ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం మన టైంకి మనమే కన్నం పెట్టుకున్నట్టది. ఈ మూవీకి నా రేటింగ్ 2.25/5. మరి మీరు ఈ పాత స్కైఫై యాక్షన్ మూవీని ఎప్పుడైనా టీవీలో చూసారా? హీరోయిన్ స్టంట్స్ చేసిన తర్వాత మీకు మా ఒపీనియన్ ఏంటో చెప్పండి మామ. వీడియోకి లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ ఉంటాం మరి.